దేవుడికి ఉండే గుణం ఏంటి? అది ఏం చేసావరా అని అడుగుతాడు. మనకి నచ్చింది అని చెప్పండి, అది ఏం చేశారని ఎవరైనా అడిగితేనే నచ్చదు మనకి. ఇలా తినేసి ఇంత పొట్టలు పెంచుకుని మనం అలా తిరుగుతుంటే ఎవ్వరు అసలు మన అనకూడదు. సిగ్గు, సీము, నెత్తురు ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చెయ్యండి. దేవుని పిల్లల లక్షణాలు పని చేయాలండి, ఏదో ఒక పని చేయాలి. అవసరమైతే ఇంట్లో పనులు అంట్లైనా గడు, కనీసం సీపుడు తెచ్చుకుని లోపలన్నా తుడు, ఏదో ఒకటి చేయాలండి. పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్ల అయినా మగ పిల్లోడై. అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఒక చట్నీ అడిగాడు. చట్నీ ఏమన్నాడు? ఎందుకు 3 ఏళ్ల నుండి నువ్వు పండట్లేదు, నీ వల్ల నేల అర్థమైపోవాలి. 2020 చూసాను, 2023 చూసాను, 2024 చూసాను, నీ వల్ల అర్థమైపోవాలా? ఫలింపని ప్రతి చెట్టును నరికేయండి అన్నాడు దేవుడు. ఒక చెట్టే పండకపోతే నరికేయమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నా, నీ కోసం, నా కోసం. 2023, 2024 అయిపోయింది, 3వ సంవత్సరానికి వెళ్తున్నా. 25కి వర్క్ చేయకుండా, నిపుణత లేకుండా, బాధ్యత లేకుండా 25లో అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో. జాగ్రత్త. ఇది శాపం కాదు, వాగ్దానం. గుర్తుపెట్టు. నేను బాగు చేసే వాగ్దానం. జాగ్రత్త.